హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శంకర్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ మూవీ 'వారణాసి' ఆ పవర్ఫుల్ గ్లిమ్స్ చూసాం కదా. ఇప్పుడంతా ఒకటే చర్చ. అసలు ఈ వారణాసి కథ ఏంటి? ఎందుకంటే రాజమౌళి చూపించిన దానికంటే దాచిందే ఎక్కువ. ఆ ఒక్క నిమిషం గ్లిమ్స్ ఆధారంగా మనం చూడబోయే గ్లోబల్ అడ్వెంచర్ కథ రహస్యాన్ని ఈ 3 నిమిషాలు ఛేదిద్దాం. గ్లిమ్స్లో మనకు కనిపించిన 3 ప్రధాన అంశాలు కథామూలాన్ని చెప్పేశాయి. మొదటిది, మహేష్ బాబు ఎద్దు స్వారీ చేస్తూ త్రిశూలం పట్టుకోవడం. ఇది శివుడి రూపం. వారణాసి అంటేనే శివుడి నగరం. ఆయన పాత్ర పేరు రుద్ర. అంటే మహేష్ కేవలం ఎక్స్ప్లోరర్ కాదు, ఆ పాత్రకు ఒక పౌరాణిక ఆధారం ఉంది. రెండవది, మహేష్ ముఖ్యంగా రక్తం పూసుకొని తీవ్రమైన ప్రిమల్ లుక్తో ఉండడం. ఇది అతను అడవుల వెంట తిరిగే అనాగరికమైన యోధుడు లేదా సాహస పరిశోధకుడిలా కనిపిస్తున్నాడు. మూడవది, టైం ట్రావెలర్ అనే హింట్. విజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలను బట్టి మహేష్ పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుంది. అంటే ఒక లక్ష్యం కోసం ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది కేవలం ఒక ప్రాంతంలో జరిగే కథ కాదు, వివిధ కాలాలకు లేదా ప్రాంతాలకు విస్తరించే గ్లోబ్ ట్రూటింగ్ అడ్వెంచర్. నా అంచనా ప్రకారం వారణాసి కథ 2 ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ది, ఏన్షియంట్ సీక్రెట్. వారణాసిలో దాగి ఉన్న ఒక పురాతన శక్తి లేదా గొప్ప రహస్యాన్ని కాపాడడం లేదా దాన్ని వెలికి తీయడం మహేష్ పాత్ర యొక్క లక్ష్యం. ఆ రహస్యం ఎక్కడో ఆఫ్రికన్ అడవుల్లోనో మరేదో పురాతన ప్రాంతాల్లోనో దాగి ఉంటుంది. మహేష్ ఆ రహస్యాన్ని ఛేదించే రుద్ర అనే వారసుడు కావచ్చు. సెకండ్ది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వరల్డ్స్. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభాగా పోషిస్తున్న విలన్ పాత్ర ఆ శక్తిని దుర్వినియోగం చేయాలని చూస్తుంది. మహేష్ ఆ పురాతన రహస్యాన్ని కాపాడుతూ ఆ విలన్తో ప్రపంచవ్యాప్తంగా పోరాడతాడు. ప్రియాంక చోప్రా. మందాకిని అనేది వారణాసికి చెందిన ఒక ట్రైబల్ చీఫ్ లేదా ఆ రహస్యాన్ని కాపాడే సురక్షరాలి పాత్ర కావచ్చు. ఆమె మహేష్కి తోడుగా నిలుస్తుంది. ఇది ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచర్ ఫిలిం. దానికి రామాయణం, మహాభారతాల పౌరాణిక టచ్ ఉంటుంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో కోట్లతో వేసిన భారీ సెట్స్ చూస్తేనే సినిమా స్కేల్ ఎంత ఉంటుందో అర్థమవుతుంది. వారణాసి టైటిల్తో ఈ కథ కేవలం భారతీయ సంస్కృతికి మాత్రమే పరిమితం కాకుండా గ్లోబల్ అడ్వెంచరస్ కనెక్ట్ అయ్యేలా రాజమౌళి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ₹1000 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ విడుదల, 2027లో మొదటి భాగం, అన్ని ఇండియన్ సినిమాను మరో మెట్టు ఎక్కించేవే. ఈ అంచనాలు కరెక్ట్ అవుతాయో లేదో తెలియాలంటే 2027 వరకు ఆగాలి. మరి మీ అంచనా ఏంటి? రాజమౌళి కథలో అసలైన రహస్యం ఏమై ఉంటుంది? క్రింది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.